రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని, రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచి రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రైతాంగము ఈరోజు పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో, తల్లి సోనియా ఇచ్చిండో అభ్యస్తం 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేసుకుంటూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చి మడబందిప్పనటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వాన్ని నిన్న మంత్రివర్గ సమావేశంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషం. ఆలయ నియోజకంలోని 8 మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు రైతన్నలు కూడా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులకు పాలాభిషేకం చేస్తున్నారు. మేము దాన్ని హర్షిస్తున్నాం. నిజంగా రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రైతులకు అన్ని విధాల సబ్సిడీలు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ అందుబాటులో ఉంచి ఖచ్చితంగా రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడినా రైతన్నలు బాగుంటున్నాయి, ఈ రాష్ట్రం బాగుంటది, అన్నం పెట్టే రైతన్నను ఇంకా అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం. కాబట్టి